హాయ్ హలో గైస్. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందనమాట. ఈ రంజాన్ వచ్చేసి నాకు వీడియోలు చేయడానికి కానీ వీడియోలు పెట్టడానికి కూడా టైం లేదనమాట. అదేంటంటే ఇది రంజాన్ ముందు తీసిన వీడియో. ఇదే నేను లారీకి పోతున్నాను చెప్పినాను కదా, చూడండి మా బాధలు. నేను ఇంకో అన్న లారీ తోలుతున్నాడు అని చెప్పినాను కదా, ట్యాంకరు. ఆ అన్న నేనైతే ట్యాంకర్ అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి ఇక పార్కింగ్లో పెట్టడానికి అయితే పోతున్నాము. అయితే ఏంద్రా అంటే ఇప్పుడు మా ట్యాంక్లో ఉన్న నీళ్ళు కూడా హాఫ్ ట్యాంక్ అనమాట. హాఫ్ ట్యాంకు నీళ్లు తోడడం చాలా అంటే చాలా డేంజర్, అంటే చాలా డేంజరు. అంటే బండిలో లైట్ లేదు అని నా ఫేస్ కూడా సక్రంగా కనిపించట్లేదు అనుకోండి, అది సెకండరీ. అయితే నేను వాయిస్ ఓవర్ కూడా అది ఎక్కువ గజిబిజిగా సౌండ్ వస్తుంది అనమాట. అది గాలి ఎక్కువ తోలుతుండే, అందువల్ల నేను వాయిస్ ఓవర్ మళ్ళీ సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. నిజంగానే చాలా బాధలు ఉంటాయి ట్యాంకర్ తోలాలంటే కూడా. లారీ తోలాలంటే లారీ లోడ్ బండి తోలడం వేరు, ఇలా వాటర్ ట్యాంకు హాఫ్ ట్యాంక్ తోలడం వేరు. అంటే ఫుల్ ట్యాంక్ తోలితే డేంజర్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు. ఇలాంటి హాఫ్ ట్యాంకర్ సగం నీళ్ళు ఉన్నప్పుడు తోలినామంటే ఏమవుతుందంటే బండి మూవ్ అయినప్పుడు ఎక్కువ గుంజుతుంది అనమాట, ముందుకే నీకు ఊపేస్తుంది. ఇగో లెఫ్ట్లో కనిపిస్తుంది ఆ ఇల్లు, అదే అనమాట మా బాబా వాళ్ళ కొడుకు ఇల్లు. మా బాబా వాళ్ళ కొడుకుదే ఈ ట్యాంకర్ కూడా. మా బాబా వాళ్ళ కొడుకు వచ్చేసి ఈ ఏరియా, అంటే ఈ ఏరియా పేరు వచ్చేసి మత్లాకి మొత్తము ఒక మెయిన్ హెడ్ అనమాట మా బాబా వాళ్ళ కొడుకు. ఆయనకి వచ్చేసి ఇల్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఆ ఇల్లు కూడా గవర్నమెంట్ ఫ్రీగా మొత్తం కట్టించింది అనమాట. చూడండి, ఇది అనమాట మా బాధలు. ఇంకా చెప్పాలంటే నిజంగానే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. మీకైతే అక్కడ ఏం కనిపించట్లేదు, పార్కింగ్ అయితే చేస్తున్నాను నేను బండి. నేను ఇంకో అన్న ఉన్నాడు కదా, ఆ అన్న వచ్చేసి రైల్వే కోడూరు అన్న, నేను ఇద్దరం కలిసి ఈ ట్యాంకర్ అయితే నడుపుతుండే. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన తోలుతాడు, లేకుంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను బండి తోలుతాను అనమాట. అట్లా అయితే ఏందిరా అంటే ఈ ట్యాంకర్లు తోలే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి వచ్చేసి జీతం ఇక్కడ వచ్చేసి ఎక్కువ కూడా ఇవ్వట్లేదు. ఆ అన్నకైతే ఎంత ఇస్తున్నారంటే ఒక 100 దినాలు ఎక్స్ట్రా, అంటే ఆ అన్న శాలరీ వచ్చేసి 120. తర్వాత ఈయనకి ఎక్స్ట్రా ట్యాంకర్ తోలిన దానికి ఒక 100 దినాలు అయితే ఇస్తున్నారు. మొత్తం ఆ అన్నకి ఒక 230 250 దాకా వస్తున్నాయి. అంటే నార్మల్ స్కూల్ డ్యూటీలు వాటికి 120 150 అట్లా ఇస్తున్నారంట. ఈ ట్యాంకర్ తోలిన దానికి సపరేట్గా ఒక 100 ఇస్తున్నారు. మొత్తం కలిసి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 250 అయితే వేసుకోవచ్చు అనమాట, రెండు డ్యూటీలు చేసినందుకు. నాకైతే అప్పుడు ఇట్లా అట్లా ఇస్తారంతే, నాకు శాలరీ లెక్క అయితే కాదు. నాకు అప్పుడప్పుడు తోలిన దానికి అప్పుడు ఏదో 5 దినాలు అట్లా ఇచ్చేస్తారనమాట, ఒక 2 రోజులకి అట్లా. ఎందుకంటే మనం డైలీ పోవట్లేదు, మనకి ఎప్పుడో ఒకసారి పోతున్నాము, వీక్లో 2 డేస్ అట్లా అంతే. అందు గురించి అయితే మనకి ఇది అనేది శాలరీ కరెక్ట్గా ఇవ్వరు అనమాట. ఇదనమాట మన వీడియో. కంపల్సరీ నచ్చింది అనుకోండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.